ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక డెలిషియస్ అయిన డిజర్ట్ చూపించబోతున్నానండి. అదే డబుల్ కా మీఠా. దీన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు. అండ్ నేను చాలా రకాలు ట్రై చేసి దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఫస్ట్ మనం బ్రెడ్స్ని తీసుకుని వాటిని 4 క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. దీంట్లోని మీకు ఒకవేళ ఎడ్జెస్ కనుక నచ్చకపోతే కట్ చేసేసుకోవచ్చు. మీరు కనుక ఎడ్జెస్కి లవర్ అయితే కనుక వాటిని అలాగే ఉంచేసుకుని మీరు ఫ్రై చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక చిన్న ఫాల్ట్ ఉందండి. మీరు కనుక ఎడ్జెస్ ఉంచేస్తే మీరు తర్వాత ఫ్రై చేసేటప్పుడు ఆ ఎడ్జెస్ మొత్తం ఆయిల్ని పీల్చేసుకుంటాయన్నమాట. అదొక్కటే చిన్న ఫాల్ట్. ఇప్పుడు నేను ఒక కళాయి పెట్టుకుని దాంట్లోని 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం బాగా హీట్ అయ్యాక మనం దీంట్లో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. మనకు ఒక్కొక్కసారి నెయ్యిలో వేసి ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ మొత్తం పొడి పొడి అయిపోతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం బ్రెడ్ని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నప్పుడే వాటిని ఎయిర్ కాల వదిలేసామనుకోండి, అది మనకి గట్టిగా అయిపోయి మనం ఫ్రై చేసినప్పుడు పొడి అవ్వదు. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక మీరు ఇప్పుడు ఫ్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు ఒక టిప్ కూడా దొరికింది కదా, ఇంకెందుకు ఈసారి చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చేయండి. మనకి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదా. సో ఇది పర్ఫెక్ట్ కలర్. ఇలా వచ్చింది అంటే మనకి బ్రెడ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. సో దీన్ని మనం పక్కకి తీసేసుకుని అలా ఉంచేద్దాం. తర్వాత మనం ఒక 500 ml పాలు తీసుకుని ఒక అడుగు మందంగా ఉన్న పెనంలోకి తీసుకో. నేను ఎప్పుడు ఆల్రెడీ కాసిన పాలే తీసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ కాసిన పాలు కాకపోతే, ఒకవేళ పాలు ఇరిగిపోతే మనకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ అనమాట. మనకి ఇప్పుడు పాలు ఒక పొంగు రాగానే మనం దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం. నేను 500 ml పాలకి ఒక 1/2 నుంచి 1 కప్ మధ్య షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే చాలా ఓవర్ స్వీట్ అయిపోతుంది. సో షుగర్ వేసుకునేటప్పుడు కొంచెం మనం కొలతలు చూసి వేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు నేను బాగా కలుపుకున్నాను కదా, షుగర్ అంతా కరిగిపోతే మనం క్రష్ చేసిన బాదం పిస్తా వేసుకుంటున్నాను. మన ఇంట్లో కట్ చేసుకున్నవి అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే మన చేతులతో కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఏం వేస్తున్నామో మనకే తెలుస్తుంది. సో ఇదంతా బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి పాలలోకి మొత్తం ఈ బాదం పిస్తా ఫ్లేవర్ అంతా దిగి మనకి తర్వాత టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీకు పక్కా బాదం పాలు టేస్ట్ అయితే మటుకు గ్యారంటీ అండి దీంట్లో. సో దీంట్లో నేను కొంచెం ఎలాచీ వేసుకుంటున్నా. మరి మనకి స్వీట్లో ఎలాచీ లేకపోతే ఎందుకండి, కంపల్సరీ వేయాలి కదా. సో కొంచెం ఎక్కువ ఎలాచీ వేసుకుందాం. సో బాగా కలిపి మనకి ఇలా పొంగు వస్తుంది అనగా మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇదంతా ఆప్షనలే, వేసుకోకపోయినా పర్లేదు. ఇది హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అనమాట, అందుకనే ధైర్యంగా వేస్తాను నేను. సో ఇప్పుడు మనం కొంచెం మరిగాక మనం బ్రెడ్స్ కూడా వేసేసుకుందాం. కానీ ఇక్కడ పాలు మటుకు బాగా మరగాలి. 1/2 అయితేనే మనం బ్రెడ్స్ వేసుకోవాలి, లేకపోతే వేసుకోవద్దు. సో నాకు ఆల్మోస్ట్ 1/2 అయిపోయాయి. ఇప్పుడు నేను బ్రెడ్స్ మొత్తం వేసేసుకుంటున్నాను. బ్రెడ్స్ వేసుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటే మనం తీసేటప్పుడు బాగా పేస్ట్గా వచ్చేస్తుంది. అంత తినడానికి కూడా బాగోదు, హల్వా టైప్ అయిపోద్ది అనమాట. మనకి డబుల్ కా మీఠా అంటే డబుల్ కా మీఠా లాగానే తినాలి కదా. సో నేను చూపిస్తున్నట్టుగా సెపరేట్గా పక్కకు వేసుకోవాలి. సో అందుకనే బాగా మందంగా ఉన్నది, బాగా స్పేషియస్గా ఉన్న గిన్నె తీసుకుంటే బెటర్. చూసారా, ఆల్మోస్ట్ డన్. నేనైతే జ్యూసీగానే తింటాను, ఎందుకంటే నాకు ఆ పాల ఫ్లేవర్ విత్ బ్రెడ్ తినడం అంటే చాలా ఇష్టం. చూసారండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉందో. ఎన్ని కప్స్ ఉంటే అన్ని కప్స్ తినేస్తానండి. అండ్ మీరు కన్సిస్టెన్సీ బట్టి మీరు దించేసుకోవచ్చు. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్.